పార్టీలో మీకు సీనియారిటీ ఉన్న అనుభవం ఉన్న అధినాయకునితో మంచి పరిచయం ఉన్నప్పటికీ మీకు డబ్బు లేకపోవడము సామాజిక వర్గమే ప్రధాన. డబ్బు లేకపోవడం ఒకటే కాదు, డబ్బు లేని వాళ్ళు కూడా చాలా మందికి పార్టీలో అవకాశాలు వచ్చాయి. నేనేమంటానంటే ఈ జిల్లా బీసీస్ పాపులేషన్ ఎక్కువ ఉన్న జిల్లా, కుర్బా బోయ మిగిలిన కులాలు. ఈ క్యాస్ట్ కోఆర్డినేషన్లో మా సామాజిక వర్గంలోనే ఎంతమందికైనా అవకాశాలు ఇవ్వగలుగుతాడు ఆయన? అంటే మీరు ఎంత కృషి చేసినా భవిష్యత్తులో మీ క్యాస్ట్ ఈక్వేషన్లో మీకు న్యాయం జరుగుతుందనేది, ఇలాంటి సందర్భంలో ఇతర పార్టీల్లో మీకు అవకాశం వస్తే వెళ్ళే అవకాశం ఉందంటారా? క్వశ్చనే లేదు. నేను దానికనే ఇంతకుముందు మాట చెప్పాను, ఈ దేశ జనాభా 125 కోట్లు, అందరూ రాజకీయాల్లో ఉండి బతకడంలే, అందరూ పదవుల కోసం ఎదురు చూడడంలే. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత మాత్రానే మనకేంది రాలేదని డిసప్పాయింట్ ఎందుకు కాదు నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి, వామపక్ష పార్టీలో నుంచి, ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన స్టూడెంట్ లీడర్ని. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అనేది వస్తే ఇది బలపడల్లా, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఇది. ఎన్టీ రామారావు అనే వ్యక్తి అన్ని విధాలుగా అర్హుడు దీనికి అన్నట్లు ఆ క్రేజ్లో ఏదో స్టూడెంట్ లైఫ్ నుంచి మేము పోయాము. ఏది ఏమైనా అప్పటి నుంచి కంటిన్యూగా పార్టీలో ఉన్నప్పటికీ ఎన్నో సంఘటనలకు నేను కీలక పాత్ర వహించిన ప్రత్యక్ష సాక్షినైనా. నా టైం బాగాలేదేమో, దురదృష్టము ఒకటి. రెండోది, నేను సిన్సియర్గా ఏ రోజు ఏ పదవి కోసమో ట్రై చేయలే. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు పార్థసారథి నాకు 3 దశాబ్దాల నుంచి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. నిమ్మల కిష్టప్ప, హనుమంతరాయ చౌదరి, అదే తెలియని వాళ్ళు ఎవరు? అందరూ వ్యక్తిగతంగా ప్రభాకర్ చౌదరి కావచ్చు, లేకోకుంటే సునీతమ్మ కావచ్చు, ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను ఏ విషయంలోనూ వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం లేదు, చేయలేదు. నేనేందంటే సిన్సియర్గా నాకు కానే కావాలా అని చెప్పని గట్టిగా ప్రయత్నం చేయకపోవడం ఒకటి. సర్లే ఏమి ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు. ఆయనగా ఎంతమంది కానీ ఇస్తాడు, ఆయన ఇబ్బందులు ఏందో ఆయనకు ఉంటాయి పాపం, ఎందుకు ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టాలా. ఇప్పుడు ఆ అభిప్రాయం ఉంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి లెటరేడ్లోనే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నాడు. 1985 నుంచి తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షునిగా, స్టూడెంట్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా, తెలుగు యువత జిల్లా అధ్యక్షునిగా, జిల్లా పార్టీలో వివిధ హోదాలతో పనిచేసిన వ్యక్తి. వ్యక్తిగతంగా 3 దశాబ్దాల నుంచి మీకు తెలిసిన వ్యక్తి. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ కానీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏదైనా ఇస్తే మొట్టమొదటిగా సుబ్రహ్మణ్యం పేరుని మీరు పరిశీలించి తగిన న్యాయం చేయండి. ఈ విషయంలో మేమందరూ ఏకగ్రీవంగా మేము ఆమోదిస్తూ తీర్మానించడమైనది అని చెప్పని జిల్లా అధ్యక్షుడు, జిల్లా మంత్రులు సునీతమ్మ గారు, మరి రఘునాథ్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, కేశవ్, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇంగూరు ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ సంతకాలు పెట్టి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుని లెటరేడ్లోనే చంద్రబాబు నాయుడు గారికి ఒకటి, కళా వెంకటరావు గారికి, 2 అధ్యక్షులకి ఇచ్చారు. ఇంత ఇచ్చారు. మరి నా మీద ఇష్టం లేకపోతే వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఒక లెటర్ తయారు చేసి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఓకే, ఇంతవరకు జిల్లాలో పదవి పలాని వ్యక్తికి పలాని పదవి ఇవ్వండి అని చెప్పని జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరికి లెటర్ ఇవ్వలేదు. అంతవరకు బాగా. మరి సుబ్రహ్మణ్యానికి ఇచ్చినారు లెటర్. ఇవాళ జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీకు స్థానిక సంస్థల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చి, అంటే అప్పుడు మొత్తం కూడా మెజార్టీ మీదే ఉంది, ఒక పైసా కూడా ఖర్చు లేకోకుండానే కేశవ్ గారు గెలిచారు. కేశవ్ గారు ఇప్పటికీ 2 పర్యాలు ఎమ్మెల్యేగా చేశారు. అంటే అలా ఇప్పుడు దీంట్లో ఏమైందంటే డబ్బు లేకపోయినా మీ సమాజ వర్గం వ్యక్తికే ఇచ్చారు, అక్కడ మీకెందుకు ఆ స్థానం ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఏమైందంటే కొంతమందికి కలిసి వస్తుంది. 94లో కేశవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2014కి కేశవ్ చదువుకున్నాడు, ఎంబీఏ, మంచి చెడ్డ బాగా నాలెడ్జ్ ఉన్నాడు, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. పయావుల కేశవ్ అనే వ్యక్తి ఒక జిల్లా రాజకీయాలకు కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 23 జిల్లాల్లోనే పయావుల కేశవ్ ఎమ్మెల్యే, మంచి స్పీకరు,
బాగా పొలిటికల్ డెప్త్ ఉన్న లీడరు, మంచి అనలైజరు, ఒక మేధావి వర్గం కింద ఫోకస్ అయ్యాడు. అవకాశం వచ్చింది ఎమ్మెల్యే కావడము, హౌస్ లేకపోవడము, వివిధ దీనిల మీద సబ్జెక్టుల మీద డిస్కషన్ మీద మాట్లాడడము, మంచి వేదికలు పంచుకొని ఫోకస్ అయ్యాడు. కేశవ్ రాజకీయాల్లోకి రాకమునుపు ఒక దశాబ్దం ముందు నుంచి నేనున్నా. అది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి వచ్చిన వ్యక్తిని. అనర్గళంగా ఈ జిల్లా రాజకీయాలు కాదు, రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాల గురించి ఒక గంట మాట్లాడగలుగుతాను నేను. మా పార్టీలో కూడా నాకు మైక్ అంటానే, నువ్వు మాట్లాడిన తర్వాత ఇంకా మేము మాట్లాడేకి ఏం మిగులుతుంది, సుబ్బున్ లాస్ట్లో మాట్లాడేయాలా అంటుంటారు. నా పర్సనాలిటీని, అంటే ఐ మీన్ పొలిటికల్ పర్సనాలిటీని ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు అవకాశం రాలేదు. నా పార్టీకి నేను ఉండిపోయినా. కేశవ్ ఎదిగిపోయాడు. కేశవ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, మంచి చెడ్డ ఎమ్మెల్యేగా అది ఎదిగిపోయాడు. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చేటప్పుడు ఓడిపోయాడు పాపం. ఆయనతో పాటు సీనియర్లు ముద్దుకృష్ణ నాయుడు అంట, చంద్రబాబు రెడ్డి అంటే ఇట్లాంటి వాళ్ళంతా పార్టీకి బాగా స్ట్రాంగ్ కమిటెడ్ హార్డ్ కోర్స్ కదా వీళ్ళంతా. వాళ్ళకి అవకాశం సీనియర్లకు ఇవ్వాలనుకున్నాడు సారు. మా జిల్లా నుంచి లోకల్ బాడీస్లో ఇచ్చేసినాడు. కేశవ్తో పోటీపడి ఎమ్మెల్సీగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేశవ్తో పోటీపడి నేను ఎమ్మెల్సీ తెచ్చుకునే పరిస్థితుల్లో నేను లేను. నేను 83 నుంచి ఉండా, నేను సీనియర్ను, దట్టు దిసు టంగు టుస్కు వేస్ట్. అదేదో మహేష్ బాబు సినిమాలో అంటాడు చూడు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు. ఒక్కోరిది ఒక్కో టైము, అవకాశం వచ్చింది అయినాడు. నాకేమి ఇబ్బంది ఏం లేదు. కేశవ్ కూడా వెల్విషరే. ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేని మనిషిని నేను ఎంతో మందిని, కొన్ని వందలు కాదు కొన్ని వేల మందిని ఈ పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో ఎదిగిన వాళ్ళు పార్టీలోనే కమిటెడ్గా లాయల్ టు పార్టీ. వాళ్ళకు కోట్లు ఇచ్చినా పార్టీని వదిలిపెట్టిపోరు. మేము తెలుగుదేశమే అంటారు. పార్టీలో ఒక సముచిత స్థానం అంటే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పదవి లేకపోయినా జీవితం కాలం పాటు పార్టీలోనే కొనసాగుతానంటారు. వస్తే లేదు పార్టీ, ఇతర పార్టీలో ఏదైనా పోస్టులు ఇస్తామన్నా అవసరమే లేదు. అంటే మొత్తం మీద మీకు వేరే డ్రీమ్ ఏముందంటారు? అంటే ఎమ్మెల్యే కావాలని కానీ ఇంకోటి కానీ ఏమీ లేదంటారా? డ్రీమ్ ఉండింటే ఎప్పుడూ అయిపోయింది ఎమ్మెల్యేని. నాకు లేదు డ్రీము. నాకు ఇప్పటికీ ఏదో ఎమ్మెల్సీ కావాలా, కార్పొరేషన్ చైర్మన్ కావాలా, నేను ఇన్నేళ్ళు పార్టీలో ఉన్నాను, అవన్నీ ఏం లేవు. సరే అవకాశం వచ్చిందే ఓకే. నేనెవరు, నేనేందనేది మా పార్టీ అధినేతకు తెలుసు.